దీనికి పేరేం పెడతారో మీ ఇష్టం. నేనైతే మసాలా పులావ్ అని పెట్టాను. టేస్ట్ అయితే అద్దిరింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను రండి. ఒక పాన్ లో 1 స్పూన్ నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్ని వేసేద్దాం. అలానే బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేద్దాం. ఉల్లిపాయలు బారుగానే కట్ చేసుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇక్కడ నుంచి ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి ముందు నువ్వు. ఇప్పుడు 3 యాలుక్కాయలు అయితే వేసుకుంటున్నా. అలానే అల్లం ఎల్లిగడ్డ కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నా. ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ పేస్ట్ ని వేపుకోవాలి. ఇప్పుడు టొమాటో పేస్ట్ వేసేసుకుంటున్నా. టొమాటో పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేపుకోవాలి. ఇప్పుడైతే పుదీనా వేసేసుకుంటున్నాను. పుదీనా మెత్తబడేంత వరకు తిప్పుకుంటూ వేపుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఈ స్టేజ్ లోనే వేసేసుకోండి. ఇప్పుడైతే 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం అనేది టోటల్ గా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసేసుకుంటున్నా. నేనైతే 2 కప్స్ రైస్ కి 3 కప్స్ వాటర్ పోస్తున్నా. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నా. ఉప్పు నీళ్ళలో రైస్ ఉడికిస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే రైస్ వేసేసుకుంటున్నా. రైస్ ని 1 గంట ముందే నేను నానబెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తాన్ని ఒక తిప్పు తిప్పేద్దాం. ఉడుకు పట్టింది కాబట్టి మూత పెట్టేద్దాం. ఒక 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూసేది ఉండదు, ఇంకా మెక్కేయడమే.